భయాందోళనకు గురి చేస్తున్నాయి. మూఢనమ్మకాలు పచ్చని పల్లెల్లో చిచ్చురేపుతున్నాయి. వాస్తు దోషం ఉంటుందంటూ నిజామాబాద్ జిల్లాలో ఓ గ్రామ ప్రజలు ఊరు నుండి వలస వెళ్లిపోతున్నారు. భయం గుప్పిట్లో బ్రతకడం కంటే ఊరు విడిస్తే మంచిదంటూ గ్రామం వదిలి వెళ్లిపోతున్నారు. మారుమూల గ్రామంపై మహాన్యూస్ ప్రత్యేక కథనం. మనిషికి ఆయుష్ ఉంది. మనిషి తయారు చేసిన వస్తువుకు ఎక్స్పైరీ డేట్ ఉంది. కానీ ఓ గ్రామానికి ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుందా? ఇది నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని చంద్రాయన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని త్రయంబక్పేట్ హామ్లెట్ గ్రామం. ఈ ప్రాంతం గత 50 సంవత్సరాల క్రితం పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ గ్రామం ఏర్పడింది. అయితే 2 ఏళ్లుగా ఈ గ్రామాన్ని మూఢనమ్మకాల పుకార్లు పట్టి పీడిస్తున్నాయి. కంటి మీద కునుకు లేకుండా గ్రామస్తుల మదిని ఛేదిస్తున్నాయి. గ్రామంలో మొత్తం 90 కుటుంబాలు, సుమారు 150 మంది నివసించేవారు. అయితే గత కొంతకాలంగా గ్రామస్తులు ఎలాంటి అనారోగ్యం పాలు కాకుండానే హఠాత్తుగా మరణిస్తున్నారు. బిడ్డలను కోల్పోయిన తల్లులు, భర్తలను కోల్పోయిన భార్యలు, భార్యను కోల్పోయిన భర్త, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు. ఇలా ఏ ఇంటిని కదిలించినా కన్నీటి గాథే కనిపిస్తుంది. వయసులో ఉన్నవారు సైతం అకాల మరణం పాలవుతున్నారు. మరికొందరు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. గత 2 ఏళ్లుగా గ్రామంలో 40 మంది వరకు మరణించారు. గత జనవరి నుంచి 23 మంది మృత్యువాత పడ్డారంటే గ్రామంలో ఎంతటి భయాందోళన నెలకొందో ఇట్టే అర్థమవుతుంది. అంతేకాకుండా పంటలు కూడా సరిగ్గా పండడం లేదు. అందుకు కారణం నీరు లేదనుకుంటే పొరపాటవుతుంది. ఇక్కడ భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయి. భయం గుప్పిట్లో ఉండడంతో గ్రామస్తుల కష్టమంతా వృధా అవుతోందని స్థానికులు చెబుతున్నారు. తెలియని అతిశక్తి తమ గ్రామంలో ఉందన్న పుకార్లతో గ్రామస్తులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఎవరో వస్తారు, తమలోని భయాన్ని బట్టబయలు చేస్తారనే ఆశ ఉన్నప్పటికీ ఏ ఒక్కరూ కూడా ఈ వైపు కన్నెత్తి చూడకపోవడం వీరిని మరింత కృంగదీస్తోంది. కనీసం మంత్రాలు, భూతాలు లేవని తేల్చి చెప్పే జనవిజ్ఞాన వేదిక కూడా ఈ గ్రామం వైపు రాకపోవడం గ్రామస్తులను మనోవేదనకు గురిచేస్తోంది. రెండు 3 నెలలకు ఈ ఊళ్ళో శక్తి ఉన్నదన్నారు సార్, వాడి ఉన్నదన్నారు సారు. ఇట్లా చనిపోతున్నారు. 3 నెలలకు ఒక్కోళ్ళు, 2 నెలలకు ఒక్కోళ్ళు, నెలకు ఒక్కోళ్ళు ఇట్లా చచ్చిపోతున్నారు. మాకు అర్థం అయితే లేదు. ఏమైతుంది మాకు ఏమీ తెలియదు సార్. ఏం చెప్పాలా మేము? ఒకసారి మిట్టిపల్లి ప్రాంతంలో మంచి కింద దమ్మ వేసి తోలుకొచ్చినాము. తోలుకొచ్చి మీ ఊళ్ళో ప్రాబ్లం ఉన్నది అమ్మాయి ఊళ్ళోకి వెళ్ళి వెళ్ళాలని చెప్పిండ్రు. ఏమో దానికి శక్తులు ఉన్నాయట. ఇక మాకైతే తెలియదు. మేమైతే మొన్న పుట్టిన వాళ్ళము. ఇక మా వెనకట్ల మా అత్త మామలు ఉన్నప్పుడు మాకు తెలియదు అవి. ఎంతమంది ఇప్పుడు మొత్తం పోట్లు పట్టుకొని ఉండలేదు. మొత్తం ఇంకా ఎక్కనే చచ్చిపోయినాం సార్. ఒక 40-50 ఇండ్లు ఉండే కానీ ఇప్పుడు 20 ఇండ్లకు కూడా లేరు. ఇంట్లో సగం మంది లేరు ఇప్పుడు ఇండ్లలో. మేము ఎట్లా బతకాలి? మాకైతే దడదడ బుగులు లేస్తున్నది. మేము ఏం చేసుకున్నాం? అన్ని నీళ్లకు, కట్టెలకు, బిట్టెలకు అన్నిటికీ మంచిగా ఉన్నది. మా పానలకైతే మంచిగా లేదు. గ్రామంలో వరుస హఠాత్ మరణాల భయంతో ఇప్పటికే 50 కుటుంబాలు ఊరు విడిచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాయి. ఇంటి స్థలాన్ని, తమ పూర్వీకుల ఆస్తులను వదులుకోలేక కొన్ని కుటుంబాలు ఇక్కడే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకు జీవుడా అంటూ కాలం వెళ్లదీస్తున్నాయి. తమ బాధను తీర్చేవారు లేకపోవడంతో చందాలుగా డబ్బు జమ చేసుకుని గ్రామానికి ఓ పండితుణ్ణి తీసుకొచ్చారు. ఆయనతో గ్రామ వాస్తును అడిగి తెలుసుకున్నారు. దీంతో వారికి మరింత భయం నెలకొంది. గ్రామం ఆయుష్ తీరిందని వెంటనే ఖాళీ చేసి వేరే చోటికి మకాం మార్చాలని చెప్పిన పండితుడి మాటలతో గ్రామస్తులు మరింత కంగారు పడుతున్నారు. మరోవైపు ఈ ప్రాంతం సిర్నాపల్లి సంస్థానాధీశురాలు శీలం జానకీభాయ్ ఆధీనంలో ఉండేది. ఆ సమయంలో ఇక్కడ ఏనుగుల సంత జరిగేదని, అలాగే ఈ గ్రామంలో శ్మశాన వాటిక ఉండేదని పూర్వీకుల ద్వారా తెలిసింది. ఇది కూడా మరణాలకు కారణమని గ్రామస్తులు నమ్ముతున్నారు. ఇవి